మీడియా, నేను మీరేక. ఫుడ్ హంట్లో భాగంగా ఇవాళ మనం వచ్చేసాం పంచారామ క్షేత్రాలతో చాలా ఫేమస్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్నామండి. ఇక్కడ దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారు. ఏంటి దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారా అన్ని పిచ్చి మాటలు చెప్తుంది అనుకుంటున్నారు కదా, నిజమండి బాబు. ఇక్కడ దిబ్బరొట్టి చెరుకు పానకంతో ఇస్తారన్నమాట. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కేవలం ఈ దిబ్బరొట్టి కోసమే వస్తారు. మరి ఇక్కడ దిబ్బరొట్టి ఎందుకంత స్పెషల్, ఆ దిబ్బరొట్టి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? ఒకసారి నాతో పాటు వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ దిబ్బరొట్లన్నీ కూడా బొగ్గుల పైన చేస్తున్నారు. బొగ్గులపై కింద బొగ్గులపై, అలాగే మూకుడు మీద పైన కూడా బొగ్గులు ఉన్నాయి. మరి దానివల్ల ఏమో అంత టేస్ట్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, దీనికి అంత టేస్ట్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఇక్కడ ఓనర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చిరంజీవి గారు మనతో ఉన్నారు, ఈ హోటల్ ఓనర్ అనమాట. సో ఎంతకాలం నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? 45 years నుంచి. 45 years నుంచి కూడా మీరు ఇదే సేమ్ వేలో చేస్తూ ఉన్నారా? అసలు అంత ఫేమస్ అవడానికి ఏంటి, దిబ్బరొట్టికి ఇంత దూరం నుంచి వస్తారా అనుకుంటూ ఉన్నాము. సో మీ ప్రొసెసర్ ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది? బొగ్గుల మీద కాలుస్తాం కానీ పైన కింద బొగ్గులు ఉంటాయి, అన్ని క్వాలిటీ వాడతాం. ఆయిల్ ఏమో వేరుశనగ వాడతాం. ఎవరు వాడతారు? ఒకరు కూడా వాడరు, పాలకొల్లు ఒకళ్ళు వాడరు. అలాగే ప్లస్ సరద్దరు ఇడ్లీని ఒక వాడతాం. అందరూ చాలా వచ్చేసినాయి కానీ ఎక్కడికక్కడే. అంటే పాలకొల్లులో చాలా దిబ్బరొట్టి ఫేమస్ అని విన్నాము. ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం ఇక్కడ మారుతి అని చెప్పి వీళ్ళే. సో ఎలా అనిపిస్తుంది అంటే, మీరు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చిన షూటింగ్ వచ్చిన వాళ్ళకి పంపిస్తూ ఉంటారంట కదా? కోటరామకృష్ణ గారు ఇది థియేటర్, ఇది కోటరామకృష్ణ గారు డైరెక్టర్. కోటరామకృష్ణ గారు ఇది మొత్తం ఏ కేసు జరిగినా మనకే వస్తాయి. మీకే వస్తాయి. పంచరామాల్లో ఒకటి కదండి ఇక్కడ, మనకే వస్తాయి. ఓకే, ఎవరెవరు సెలబ్రిటీస్ కి పంపించారు, వాళ్ళ రివ్యూస్ ఏమి ఇచ్చారు మీకు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ నుంచి దిబ్బరొట్టి వెళ్ళిందంటే ఏమన్నారు? నర్సపురంలో మీటింగ్ జరిగింది, చాలా బాగుందని చెప్పారు. వారం రోజులు బేవారి నుంచి కూడా డైలీ ఇక్కడికి టిఫిన్ పంపించారు. ఓకే, అంటే ఓన్లీ దిబ్బరొట్టి ఒకటేనా, ఇంకేమైనా ఫేమస్ ఉన్నాయి మీ హోటల్లో? ఇంకా ఉన్నాయి మేడం, పెసరట్ ఉంటుంది. పెసరట్ కూడా మీకు ఫేమసేనా? సో ఇది దిబ్బరొట్టే పానకం అంటే ఈ కాంబినేషన్ మీరే కనిపెట్టారు, ఇంతకు ముందు ఎవరైనా కనిపెట్టింది? ఎప్పటి నుంచో ఉందండి అది. ఎప్పటి నుంచో ఉందండి పానకం. అది కూడా మీరు ఓన్గా తయారు చేస్తారా, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి వస్తుంది? ఓకే. చెరుకు పానకం ఒకటే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా 5 రకాల చట్నీలు ఉంటాయి అన్నమాట. 5 రకాల చట్నీలు కూడా చాలా ఫేమస్. ఇదేమో కొబ్బరి చట్నీ, ఇది వచ్చేసరికి అల్లం చట్నీ, అలాగే ఇది దబ్బకాయ చట్నీ అండ్ చింతామణి చట్నీ. ఇది కాకుండా సాంబార్ ఉంటుంది, అలాగే మనం చెప్పుకున్నట్టుగా ముందు చెరుకు రసం పానకం కూడా ఉంటుంది. సో వీటన్నిటితో దిబ్బరొట్టి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చట్నీలు అన్నీ కూడాను. సో ఇది కొబ్బరి చట్నీ, ఇది అల్లం చట్నీ, దబ్బకాయ చట్నీ, అలాగే చింతామణి, అలాగే పానకం కూడా ఉంది. సో కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది కదా. ముందు నేను ఈ పాకంతో తింటానమాట, చెరుకు రసం పాకంతో. దిబ్బరొట్టి అన్నారు కదా, ఇదివరకు అమ్మమ్మల కాలం నాటిలో వేసేవారు ఈ దిబ్బరొట్లు అనేవి. తీయగుంది. మొత్తం కూడా స్పాంజ్లో ఎంత మెత్తగా ఉందో చూసారా? చాలా టేస్టీగా ఉంది. ఏదో ఒక స్వీట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఇది
ఇక్కడ ఇన్ని రకాల చట్నీలు ఉన్నాయి కదా, అయినా కూడా ఇది తీయగా ఉండి బాగుందన్నమాట, డామినేట్ చేస్తుంది. మిగిలిన చట్నీలు టేస్ట్లు కూడా చూసి ఎలా ఉందో చెప్తాను. చింతామణి చట్నీ, దీన్ని బొంబాయి చట్నీ అంటారు కదా. బెల్లం పాకమే కాదు, దీంతో కూడా చాలా బాగుంది. దబ్బకాయ చట్నీ పుల్లగా ఉంది. కొబ్బరి చట్నీ ఎరక్కొట్టేసింది అంతే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మస్ట్ ట్రై. ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడన్నా కూడా మీరు ఒకసారి ఆగి తప్పకుండా తినేసి వెళ్ళండి. ఇది ఎంత ప్యూర్గా ఉందో చూసాం కదా, ఐ మీన్ తినేసాం అన్నమాట. చెరుకు రసం, వీళ్ళు తీసుకునే ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. చెరుకు రసం కూడా ఏమి తీసుకునే వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరే చేయించుకుంటారంట. చెరుకు రసం టేస్ట్ అనేది ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే వస్తుంది అనమాట. సో చెరుకు రసం బాగుంది. అయినా ఇది పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు వేసేవారు, కానీ దెబ్బ రొట్టెలు ఇప్పుడు ఎక్కడ మనం చూడట్లేదు కదా. ఎక్కడ చూస్తాం అంతా పిజ్జా బర్గర్లు వచ్చేస్తే దెబ్బ రొట్టెలు ఎక్కడ కనబడతాయి చెప్పండి. చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వీళ్ళు అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాం. అండ్ వీళ్ళు మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఈ దిబ్బరొట్టు పానకం అన్నది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు కూడా ఈ దిబ్బరొట్టు పానకం అన్నది అవైలబుల్ ఉంటుంది. చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. హోటల్స్లో అంటే పొద్దున్న ఎప్పుడో చేసేసి పెడతారు కదా, అలా లేదు, ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా చేసినట్టున్నారు. చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నాను బొగ్గుల పైన పెడితే కింద బొగ్గులు పైన బొగ్గులు కదా మాడిపోతుందేమో అనుకున్నాను, కానీ మీరు చూసారా మొత్తం ఎంతవరకు కలాలి అంతవరకు కాలింది. బ్యాక్ సైడ్ కూడా అసలు మాడలేదు, ఉడకకుండా కూడా ఉండలేదు, పర్ఫెక్ట్గా కాలింది. మనకి ఇది లిమిటెడ్గా వేరు, మనకి ఎంత కావాలంటే అంత వేస్తారనమాట గుడ్డి గిన్నెలో. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 45 రూపాయలే. సో రొట్టె కూడా ఇంత పెద్దగా ఉంది. ఎక్కువ చట్నీలు కూడా వేశారు, చట్నీలు చాలా టేస్టీగా ఉన్నాయి. 4 రకాల పచ్చళ్ళు వేశారు కదా నాకు. ఇప్పుడు ఈ చింతామణి చట్నీ ఒక టేస్ట్ ఉంది, అలాగే దబ్బకాయ చట్నీ పులుపుల్లగా బాగుంది, అండ్ కొబ్బరికాయ చట్నీ టేస్ట్ అందరికీ తెలుసు కదా. అండ్ ఇంకొక చట్నీ వచ్చేసి అల్లం చట్నీ, కారం కారంగా బాగుంది. సో టేస్టీ దెబ్బ రొట్టె అయితే నేను టేస్ట్ చేస్తాను. తీయగా పుల్లగా కారంగా అండ్ ఇదొక రకం టేస్ట్ వచ్చింది. అండ్ కొబ్బరి చట్నీ యమ్మీ కొబ్బరి చట్నీతో కూడా నేను టేస్ట్ చేశాను. సో చూసేవాళ్ళు ఇక్కడికి రావాలంటే మీ అడ్రస్ ఏంటండి? మారుతి థియేటర్ పక్కన అండి మాది. మారుతి థియేటర్ పక్కన, బస్ స్టాండ్ నుంచి మారుతి థియేటర్ అంటే ఎవరైనా చెప్తారు. మారుతి థియేటర్ పక్కన ఉంటుంది. ఇక్కడ 45 years నుంచి ఇక్కడ ఉంది. చాలా పెట్టారు కానీ మన పేరు మీద ఎవరికి మాకు బ్రాంచ్లో అయితే లేవు, ఇక్కడే ఉన్నాయి. పాలకొల్లులో దెబ్బ రొట్టె పానకం టేస్ట్ చేయాలంటే మీరు బస్ స్టాండ్ రోడ్లోంచి మారుతి థియేటర్ పక్కనే ఉంటుంది మారుతి క్యాంటీన్ అని చెప్పేసి. మీరు చాలా బోర్డులు దెబ్బ రొట్టె పానకం అని చెప్పి పాలకొల్లో చూస్తూ ఉంటారు, కానీ అవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా 45 years నుంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ఫుడ్ని అయితే వీళ్ళే అందిస్తున్నారు. చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను, ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.